ప్రేమిత్రమా, అలాగే సంగమా, ఈ సందర్భంలో చాలాసార్లు మన జీవితంలో దేవుడు మనకిచ్చిన వనరులు, దేవుడు మనకిచ్చిన శక్తి, దేవుడు మనకిచ్చిన స్వరము, దేవుడు మనకిచ్చిన ఊపిరి, మనకిచ్చిన బలము, మనకిచ్చిన ఆస్తి, మనకిచ్చిన సమస్తం యొక్క విలువ ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే అది మన చేయి జారిపోతున్నప్పుడు తెలుస్తుంది. దేవుడు మనకి సమస్తము వనరులు ఇచ్చి ప్రభుని ఆరాధించడానికి, ప్రభు కొరకు సాక్షిగా జీవించడానికి, ప్రభును స్తుతించడానికి దేవుడు మనకి ఇవన్నీ సమస్తం ఇచ్చినప్పుడు ఆయన మహిమపరచకుండా ఈ వనరులన్నీ కూడా తిరిగి మన నుంచి లాగేసుకుంటున్నప్పుడు అప్పుడు నేను దేవుని ఆరాధిస్తే బాగుండు, అప్పుడు నేను దేవుని సేవిస్తే బాగుండు అని బాధపడే కంటే, అప్పుడు ఈ పాటలు పాడే కంటే, ఇంకా మన కంఠంలో ఊపిరున్నప్పుడు దేవుడు మనకి ఇంకా బలం ఇచ్చినప్పుడే, ఇంకా సజీలకలు ఉన్నప్పుడే సజీలు ప్రభును స్తుతించదరున్న మాటను దేవుడు మన జీవితంలో నెరవేర్చుగాక. ఈ పాట మనందరికీ సుపరిచితమే. హృదయారణ్యంలో నే కృంగిన సమయంలో వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. మనంతరాత్మ హృదయం లోతులను తన్నుకొస్తున్న ఈ పాటను అందరం కలిసి బిగ్గరగా పాడదాం. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, బలమంతా పోయాక, బలమంతా పోయాక వెంబడించాను నా యేసుని, వెంబడించాను నా యేసుని, వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు, వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక, కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము, చదవాలని ఉంది నీ